హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. బిగ్ బాస్ సీజన్ 9 వస్తుందిరా అంటే అసలు మన ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి అసలు అనుకోకుండా రిలీజ్ అయిన ప్రోమో అది. అసలు ఎవరికి కూడా తెలియదు ఈ రోజు రిలీజ్ అవుతుంది, రేపు రిలీజ్ అవుతుందని చెప్పేసి. యాక్చువల్గా వచ్చేసి ప్రతిసారి ఈ ఆగస్టులోనో ఎప్పుడో ప్రోమో వచ్చేది, లోగో తర్వాత ప్రోమో వచ్చేది, 1 by 1 వచ్చేది అనమాట. ఈసారి అసలు చడి చొప్పులు లేకుండా ఒక్కసారిగా ప్రోమో రావటం, జనాలందరూ విరిచిపడిపోతున్నారు. అసలు సోషల్ మీడియా చూశారంటే బీభత్సం. ఆ కంటెస్టెంట్స్ వస్తున్నాడు, ఈడు సెలెక్ట్ అయ్యాడు, ఇతనే కన్ఫామ్ అని చెప్పేసి రివ్యూవర్స్ విచ్చలవిడి అయిపోయారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తున్నారు. ఒక్కరైనా సరే ఒక నిజమైనా చెప్తారనుకుంటే నేనే కాదు, ప్రపంచంలో ఎవ్వరు ఏ నిజాలు చెప్పలేరు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, 100%. ఎందుకు చెప్తాను చూడండి. ఇంతవరకు ఒక్కడికి కాల్ వచ్చింది, పలానోడు వస్తాడని చెప్పేసి కూడా ఒక్కరు కూడా రివాల్వ్ చేయలేదు. లాస్ట్ టైం ఇదే జరిగింది, ఈసారి ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా జరుగుతుంది. కాకపోతే సీజన్ 9 హిట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కావాలంటే గమనించండి. కామన్ మ్యాన్, ఆ కామన్ మ్యాన్ అనేవాడు ఎలాంటి రిలేషన్ లేకుండా హౌస్లోకి వస్తాడు. బిగ్ బాస్ ఏది చెప్పినా చేస్తాడు. అదే కామన్ మ్యాన్కి ఉన్న క్వాలిటీ అనమాట. అదే ఒక సెలబ్రిటీని తీసుకున్నారనుకోండి, వాళ్ళు జనాలకు ఆల్రెడీ తెలుసు, చెయ్యమన్నదంతా కూడా చేయరు. లాస్ట్ టైం మనం చూసాము, పృథ్వీ కావచ్చు, ఇంకా 2-3 ఉన్నారు, అబ్బాయి అన్న, ఇంకా 2-3 ఉన్నారు. సో ఇది చూస్తేనే మీకు అర్థమైపోద్ది కామన్ మ్యాన్కి ఉన్న ప్రయారిటీ ఏందని చెప్పేసి. ఈ సీజన్ 9 కాదు, సీజన్ 7 నిరూపించింది పల్లవి ప్రశాంత్తోనే కదా. పల్లవి ప్రశాంత్ తర్వాత సీజన్ 8లో కొంచెం మార్చుదాము, ఎందుకంటే ఈ కామన్ మ్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేత ఏంది సెలబ్రేట్ అయిపోయిన తర్వాత వాళ్ళ వల్ల హడావిడి ఎక్కువైపోయింది. ఈసారి కొంచెం తగ్గుదాం అనుకున్నారేమో. సో సీజన్ 8లో తగ్గారు, షో కూడా మొత్తం తగ్గిపోయింది. ఈసారి సీజన్ 9తో మంచి, అంటే లాస్ట్ టైం టీఆర్పీ లేదు కదా, ఈసారి సీజన్ 9 కైనా సరే మంచి టీఆర్పీ తెచ్చుకుందాం అనుకుంటున్నారేమో. కానీ అందుకనే ఇప్పుడు కామన్ మ్యాన్ కాన్సెప్ట్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఆల్మోస్ట్ రివ్యూస్ అంతా కూడా బీభత్సంగా రెచ్చిపోతున్నారు. ఓకే గాయ్స్, ఇది మొత్తం ఎప్పుడు జరిగేదే. బిగ్ బాస్ ఏదో చెప్తాడు, మనం ఏదో అనుకుంటాము, ఆడ జరిగేది వేరు. ఇదంతా ప్రతిసారి జరిగేదే. ఈసారి జరగబోయేది కొంచెం విచిత్రంగానే ఉంది. ఎందుకంటే ఇలాగ ఎప్పుడు లేదు. ఏది నాగార్జున గారే ప్రోమోలో, మీరు బిగ్ బాస్ని ఇన్ని సంవత్సరాలు ఆదరించారు, సో మీకోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి సెలబ్రిటీలే కాదు మీరు కూడా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇస్తున్నాము అని చెప్పేసి మీ వీడియోని రిలీజ్ చేయండి, అంటే మీ వీడియోని పంపించండి, మీరు సెలెక్ట్ అయితే మీరు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు అని చెప్పేసి అయితే పెద్ద కాన్సెప్ట్ అయితే రిలీజ్ చేశారు. పదే టీవీలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకా అంతా బీభత్సంగా నాగార్జున గారు ప్రోమోని తెగ రిలీజ్ చేసేస్తారు కదా. ఈసారి కామన్ మ్యాన్కి అండ్ సెలబ్రిటీకి మధ్యలో జరిగే ఒక సన్నివేశాలు ఉంటాయి కదా, ఏది ఒక కాన్సెప్ట్, అంటే ఒక విరోధం. ఎందుకంటే సెలబ్రిటీ అనేవాడు అన్నీ తెలిసి వెళ్ళిపోయి ఉంటాడు, దానికి అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది, పిఆర్ ఉంటాడు, అందరూ ఉంటారు. కామన్ మ్యాన్కి పిఆర్ ఉండడు. పిఆర్ అంటే ఏందో కూడా తెలియదు కామన్ మ్యాన్కి. అలాంటి కామన్ మ్యాన్ని హౌస్లో తీసుకుంటున్నారు అంటున్నారు. మరి కామన్ మ్యాన్ చేత ఏం చేయిస్తారు? నేను కూడా చెప్తాను, ఆడ నేనే కాదు ఎవరు వెళ్ళినా కూడా అక్కడ చేయాల్సింది ఏంది, వాళ్ళ ఇష్ట ప్రకారం ఏది ఆడరు కదా. బిగ్ బాస్ ఏది చెప్తారో అదే ఆడాల. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు డ్యాన్స్ వచ్చు అనుకోండి, అంటే లోపల ఉన్న సెలబ్రిటీకి డ్యాన్స్లో మంచి నైపుణ్యం ఉంది. నైపుణ్యం అంటే మంచి ఇది ఉంది, ఓకే, డ్యాన్స్ మొత్తం వచ్చు ఆయనకి. ఆయన చేత డ్యాన్స్ చేయించరు, అతని చేత పాటలు పాడమంటారు. వాడికి పాటలు ఆడొస్తాయి, ఇలాగ ఇదిగిస్తారు. అతనికి బాగా తినేవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి అన్నం పెట్టరు, పనిష్మెంట్ ఇస్తారు. ఒకటి బాగా నిద్రపోతారు అనుకోండి, వాడు నిద్ర బాగానేరు, అతనికి పనిష్మెంట్. ఇలాగ ఇరిటేషన్ చేసి ఎవరో ఒకరి మీద అరిచేటట్టుగా చేసి లాస్ట్కి గొడవలు, ఆ గొడవలు, ఈ గొడవలు అన్నీ పెట్టేసి గబ్బు చేసేస్తాడు. అది బిగ్ బాస్ మాట వింటే నీ పుట్టేజ్ ఉంటుంది, బిగ్ బాస్ మాస్ వినలేదనుకోండి నీ పుట్టేజ్ ఉండదు. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్తో, డిఫరెంట్ ఎత్తుగాళ్లతో, రకరకాల మేనియాతో వస్తారు అనమాట. ఎందుకంటే అన్ని రకాలుగా కోపం, దేశం, అదే కోపం, సంతోషం, ఏడుపు, ఇంకా అన్నీ కలగలుపుతేనే బిగ్ బాస్. సో లాస్ట్ టైం అయితే జరగలేదు, ఏదో వన్ సైడ్ వారుగా వెళ్ళిపోయింది మొత్తం, నిఖిల్ అని చెప్పేసి. ఈసారి మంచి కాన్సెప్ట్తో వచ్చినట్టు ఉన్నారు బిగ్ బాస్ టీం అంతా కూడా. ఎందుకంటే లాస్ట్ టైం సీజన్ 8లో కూడా చాలామంది బిగ్ బాస్ టీం వెళ్ళిపోయారని చెప్పేసి అయితే మాట వినిపిస్తూ ఉండింది. ఈసారి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మంచిగా అయితే వస్తారు నాకు తెలిసి. ఓకే గాయస్, ఈ సీజన్ 9 సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. హిట్ అయితేనే మాలాంటి రివ్యూవర్స్కి కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే మేము కూడా ఎక్కువ జనాలు ఆదరించే కొంది ఏంటంటే మా రివ్యూస్ కూడా చూస్తారు. అంతేగాని అదే సప్పపడిపోయింది అనుకోండి షో, మాది కూడా సప్పబడిపోద్ది. ఎవరో ఒకరిద్దరు రివ్యూస్లో చూస్తారు, మిగతా రివ్యూస్ అంతా పడిపోతారు. చాలామంది బిగ్ బాస్ సీజన్ 7 నుంచే రివ్యూవర్స్గా ఎదిగారు. అంతకుముందు అంత పెద్ద రివ్యూస్ లేరు బిగ్ బాస్కి. ఇప్పుడు సీజన్ 7 వచ్చిన కాడి నుంచి సీజన్ 8లో కొంచెం తగ్గారు, కొంచెం మంది ఎక్కువ అయ్యారు. సీజన్ 8లో కొంతమంది డెవలప్ అయ్యారు, నాలాంటి వాళ్ళు డెవలప్ అయ్యారు. సో సీజన్ 9 హిట్ అయింది అనుకోండి,
ఒక్కసారిగా మా అందరూ కూడా పేరు వచ్చేస్తుంది 100%. ఎందుకంటే లోపల ఏం జరుగుద్దో మేము చెప్తాం కాబట్టి ఊహించుకొని మా ఊహలో ఏంటంటే మా ప్రిడిక్షన్స్ ఏదో ఉంటాయి కాబట్టి మేము చెప్తాం. ఇవన్నీ కలుపుకొని ఒక్కసారిగా సీజన్ హిట్ అవ్వాలి అంటే ఈ కామన్ మ్యాన్ కాన్సెప్టే బెస్ట్ నాకు తెలిసి. ఓకే గాయ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారు చాలామంది, కానీ లైక్లు చేయటం లేదు. దయచేసి లైక్లు వేయండి అబ్బా. ఎవరు ఏం పోద్దు మీకు లైక్ ఇవ్వండి, మన ఛానల్ కూడా ఊపందుకుంటుంది. 2 వీడియోస్ 3 వీడియోస్ పెట్టా, ఎవరు చూడరు మీరు. ఎందుకంటే నేను ఒక సెలబ్రిటీని అయిపోయి, సెలబ్రిటీని కాదులే 10 మందికి దానాలు చేశానని చెప్పి చెప్పుకున్నంత ఫామత నాది కాదు. ఏదో నా ఇష్ట ప్రకారం నాకు నచ్చినట్టుగా వీడియోలు చేసుకుంటా ఉన్నాను. రీసెంట్గా కాదు, ఇది లాస్ట్ టైం కొన్న మైక్ ఇది. సౌండ్ ఎక్కువ వస్తుంది, ఫ్యాన్ వేసుకోవాల్సింది. రీసౌండ్ వస్తుందని చెప్పేసి ఫ్యాన్ వేసుకోవాలి, లేదంటే ఫ్యాన్ వేసుకునేవాడిని. మా ఇంట్లో ఏసీ గీసీ లేవు కదా. టైం అయితే కరెక్ట్గా నైట్ 11 అయింది. 11 గంటలకి వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది. అది కూడా ఒక 3 దీని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్స్ పెడితేనే మనం చేయగలం, లేదంటే లేదు. కొంతమంది రివ్యూస్ వస్తారు, 1-2 వీడియోస్ చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టు చెప్పేస్తారు. ఏదో ఒక రివ్యూ చెప్తే ఆ రివ్యూని పట్టుకొని ఆ వీడియోస్ని కొంచెం కలిపి చెప్పేసి వెళ్ళిపోతారు. మంది అలా కాదు, మంది కంటిన్యూ ఫ్లో ఉంటుంది. ఏది చూడనట్టుగా పోవం మనం. షోనంతా చూసిన తర్వాత కొంచెం రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అరే నా మనసుకు అనిపించింది అనమాట, మీకు అనిపిస్తుంది. అది నా ఆలోచన ఏదైతే ఉందో నాతో పాటు ఏకీభవించే వాళ్ళు నాతో ప్రయాణిస్తారు. నాతో పాటు ఏకీభవించిన వాళ్ళు నాతో ప్రయాణించాలంటే చాలా కష్టం. లాస్ట్ టైం అదే జరిగింది. లాస్ట్ వరకు కూడా ఫస్ట్లో అంతా నా వీడియోస్ అంతగా వైరల్ కాల. మోస్ట్లీ ఒక 10 డేస్ బిఫోరే, 10 డేస్ ఇంకా బిగ్ బాస్ అయిపోతుందా అంటే అక్కడ ఎత్తుకుంది నా వీడియోస్. మళ్ళీ 10 డేస్లో నేను పాపులర్ అవుతాను అనుకున్నాను. 10 డేస్లో అంటే అంత పాపులర్ కాదు, తర్వాత వీడియోస్ చేయలేదబ్బా. ఈసారి అలా కాదు, రోజుకి ఒక వీడియో చేస్తాను, అంతేగాని 3-4 వీడియోలు చేయలేం. ఎందుకంటే మాకు కొంచెం పనులు ఉంటాయి. బిగ్ బాస్ అనే కూర్చుంటే కుదరదు. వన్స్ నా ఛానల్ కానీ హైప్ అందుకునిందంటే నేను కూడా ఇంకా కంటిన్యూగా బిగ్ బాస్ మీద కూర్చుంటాను. రకరకాలుగా మాట్లాడగలను, నోరు ఎట్టంటే తిరుగుద్ది నాది. అందుకే నన్ను అందరూ రే రాజు బిగ్ బాస్ రివ్యూ చెప్తున్నావు, నిన్ను పట్టించుకోవట్లేదు, ఒకరోజు పట్టించుకుంటారా నిన్ను అని చెప్పారు. ఖచ్చితంగా పట్టించుకునే రోజు వస్తుంది. మేబీ యూట్యూబ్లో నాకు లైకులు కానీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లైకులు పడిందిరా అంటే ఇంకంతే, తిరుగులేదు ఇంకా నాకు. ఓకే, అంతా మీ దయబ్బా. ఎందుకంటే వ్యూవర్సే మనకి దేవుళ్ళు, మన సబ్స్క్రైబర్సే మన దేవుళ్ళు. ఇంకెవరు ఉంటారు? యూట్యూబ్ అన్న తర్వాత మనల్ని నమ్మే వాళ్ళు ఎవరు ఉండరు. అరే ఇది బాగా మాట్లాడాడు, కరెక్ట్గా చెప్పాడు అన్న వాళ్ళకి మాత్రం లైకులు పడతాయి. అంతేగాని అసలు కొంతమంది వీడియోస్ కూడా చూడకుండా లైకులు కొట్టేవాళ్ళు ఉన్నారు. నేను చాలా వరకు చూసా, అసలు వీడియోస్ కూడా అసలు చూడరు, దాన్ని టక్కున లైకులు కొట్టేస్తారు ఆ ముఖం చూడగానే. అట్లా ఎదగాల నేను కూడా, అదే నా ఆశ. దానికోసం ఇంత ప్రయత్నాలు. ఏం పని లేదా మాకు, అంతే. ఇంకా తప్పదు, మీరు లైకులు మాత్రం కొట్టండి. నెక్స్ట్ నుంచి 1 by 1 వచ్చేస్తాం మీకు. థ్యాంక్ యూ.